జూలై 12 చరిత్రలో ఈ రోజు దుర్గా ప్రసాద్ ఖత్రీ 1895వ సంవత్సరం జూలై 12న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జన్మించారు. అతను ప్రఖ్యాత సాహితీవేత్త. హిందీ సాహిత్యానికి గణనీయమైన కృషి చేసి పేరుగాంచారు. ఆయన నవలలు, కథలు ఇంకా వ్యాసాలతో సహా వివిధ శైలులలో అనేక రచనలు చేశారు. దుర్గా ప్రసాద్ ఖత్రీ రచనలలో సామాజిక సమస్యలు, భారతీయ సంస్కృతి, మానవ విలువల లోతైన చిత్రణలు ఉంటాయి. ఆయన దేవకీనందన్ ఖత్రీ కుమారుడు. దేవకీనందన్ ప్రసిద్ధ నవల చంద్రకాంత రచించినందుకు ప్రసిద్ధి చెందారు. ఆయన కుమారుడు దుర్గా ప్రసాద్ ఖత్రీ 2 డజన్లకు పైగా నవలలు రాశారు. అతని నవలలు 4 రకాలు. ఇందులో మ్యాజిక్, డిటెక్టివ్, సామాజిక ఇంకా అద్భుతమైన ఇతివృత్తాలతో కూడిన నవలలు ఉన్నాయి. తిలస్మి నవలలో తన తండ్రి సంప్రదాయాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. అదే సమయంలో డిటెక్టివ్ నవలల్లో ఆయన భారతీయ విప్లవ ఉద్యమాన్ని ప్రతిబింబించేలా రచన చేశారు. దుర్గా ప్రసాద్ ఖత్రీ అక్టోబర్ 5, 1974న మరణించారు. 1961వ సంవత్సరం జూలై 12వ తేదీన పూణేలో భారీ వర్షాలు భారీ విధ్వంసం సృష్టించాయి. కొత్తగా నిర్మించిన తానాజీ సాగర్ డ్యాం గోడ తెగిపోవడంతో పూణే నగరం నీట మునిగింది. ఈ విపత్తులో ఎంతమంది మరణించారు అనే ఖచ్చితమైన సంఖ్య ఈ రోజు వరకు తెలియదు. కానీ ఒక అంచనా ప్రకారం కనీసం 1000 మంది మరణించారు. ఇంకా లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పూణేకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంబీ నదిపై కొత్త డ్యాంను నిర్మించారు. ఆహార ధాన్యాల కొరతను అధిగమించడానికి ఈ ఆనకట్ట 1961లో పూర్తయింది. కానీ జూలై 12న కురిసిన భారీ వర్షాలకు డ్యాం పూర్తిగా నిండిపోవడంతో దాని గోడకు పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. దీని తర్వాత హడావిడిగా సైన్యాన్ని పిలిపించారు. వేలాది ఇసుక బస్తాలను పేర్చి డ్యాం కూలిపోకుండా కాపాడేందుకు సైనికులు ప్రయత్నించారు. కానీ చివరికి గోడ విరిగి డ్యాంలోని నీరంతా పూణే నగరంలోకి చేరింది. నగరంలో చాలా భాగం ధ్వంసమైంది. ఫలితంగా వేలాది మంది ప్రజలు మరణించారు. 1823వ సంవత్సరం జూలై 13వ తేదీన కలకత్తాలో భారత్ నిర్మించిన ఓడ డయానా ప్రారంభించబడింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆవిరి నౌక, ఇంకా ఆ కాలంలోని తాజా సాంకేతికతతో నిర్మించినది. డయానాని ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించింది. ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. భారతదేశంలో వాణిజ్యం ఇంకా జల రవాణా అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. కలకత్తాలోని ఓ షిప్ యార్డ్ లో డయానాని నిర్మించారు. ఇది స్టీమ్ ఇంజన్ తో నడిచేది. అప్పట్లో లేటెస్ట్ టెక్నాలజీ. ఆవిరి యంత్రాలు బొగ్గు లేదా కలప వంటి మండే ఇంధనం నుండి ఉత్పత్తి చేయబడిన ఆవిరి ద్వారా శక్తిని పొందుతాయి. ఈ విధంగా డయానా సాంప్రదాయ నౌకల కంటే వేగంగా ప్రయాణించగలిగింది. ఎందుకంటే ఇది గాలులపై ఆధారపడవలసిన అవసరం లేదు. డయానా నౌకని ప్రధానంగా ప్రయాణికులు ఇంకా సరుకుల రవాణా కోసం వినియోగించేవారు. ఈ నౌక భారతదేశం లోతట్టు జలమార్గాలు ఇంకా తీర ప్రాంతాల్లో ప్రయాణించింది. వాణిజ్యం ఇంకా రవాణా రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 1960వ సంవత్సరం జూలై 12వ తేదీన బీహార్ రాష్ట్రంలో భాగల్పూర్, రాంచీ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. భాగల్పూర్ విశ్వవిద్యాలయం ప్రస్తుతం తిల్కా మాంఝీ భాగల్పూర్ విశ్వవిద్యాలయంగా పిలువబడుతుంది. ఇది సాహిత్యం, సైన్స్, వాణిజ్యం ఇంకా సాంకేతికత వంటి వివిధ రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది. విశ్వవిద్యాలయం ప్రారంభం నుండి విద్యారంగానికి గణనీయమైన కృషి చేసింది. అనేక మంది ప్రముఖ పండితులు మరియు పరిశోధకులకు అది నిలయంగా ఉంది. అదే సమయంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాంచీ విశ్వవిద్యాలయం జార్ఖండ్ రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో 22 పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాలు, 19 కళాశాలలు ఇంకా 47 అనుబంధ కళాశాలలు సుమారు 1.6 లక్షల మంది విద్యార్థుల అవసరాలను తీర్చుతున్నాయి. అదనంగా విశ్వవిద్యాలయం అనేక పరిశోధనా సంస్థలను కూడా కలిగి ఉంది. ఇవి పరిశోధన ఇంకా ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో సహాయపడుతున్నాయి. 2012వ సంవత్సరం జూలై 12వ తేదీన ప్రపంచ ప్రఖ్యాత ఫ్రీ స్టైల్ రెజ్లర్ దారా సింగ్ ముంబైలో మరణించారు. ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్ దారా సింగ్ తన కెరీర్లో 500 రెజ్లింగ్ మ్యాచ్లు పోరాడి వాటన్నిటినీ గెలుచుకున్నారు.
1959లో అతను మాజీ ప్రపంచ ఛాంపియన్ జార్జ్ గార్డియాంకాను ఓడించి కామన్వెల్త్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నారు. అంతకుముందు 1952లో దారా సింగ్ నటించడం ప్రారంభించారు. బజరంగ్ బలి సినిమాలో హనుమంతుడి పాత్ర అతన్ని పాపులర్ చేసింది. రామానంద్ సాగర్ రామాయణంలో కూడా కనిపించారు. ఇది మాత్రమే కాదు, భారతదేశ రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి క్రీడాకారుడు దారా సింగ్. దారా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన ఫౌలాద్, రుస్తుమ్-ఏ-హింద్, ఆవారా అబ్దుల్లా, జగ్గా, షేర్ దిల్, డాకు మంగల్ సింగ్ ఇంకా మర్ద్ వంటి చిత్రాల్లో పనిచేశారు. రామానంద్ సాగర్ పౌరాణిక ప్రదర్శన రామాయణంలో హనుమంతుని పాత్ర పోషించిన తర్వాత దారా సింగ్ ప్రతి ఇంటిలో ప్రసిద్ధి చెందారు. అతను చివరిగా జబ్ వీ మెట్ చిత్రంలో కనిపించారు.